తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా రైతు బంధు పథకం కింద నిధులు ఆర్థిక సహాయం పొందుతున్న వారికి ఇది షాక్ ఇచ్చే వార్తగా కనిపిస్తుంది. ప్రధానంగా చాలామంది వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు పథకాన్ని దానికి సంబంధించిన నిధులను పొందుతూ వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైతాంగానికి పెట్టుబడి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 2 విడతలుగా ఖరీఫ్ అండ్ రబీ సీజన్లలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఖరీఫ్లోను, అదే రకంగా 5,000 రూపాయల చొప్పున రబీ సీజన్లోనూ ఇస్తూ వస్తుంది. ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల వరకు చెల్లిస్తూ వస్తున్నారు పెట్టుబడి సహాయం కింద. ఈ రకంగా ఏళ్ల తరబడి కొనసాగుతుంది. పట్టాదార్ పాసు పుస్తకాలను ఆధారం చేసుకుని ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ధరణిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ పట్టాదార్ పాసు పుస్తకాలకు సంబంధించి అన్ని వ్యవసాయేతర భూములు కూడా వ్యవసాయ భూములుగా నమోదై ఉన్న పరిస్థితి. క్రాస్ చెక్ చేయని నేపథ్యంలో గ్రౌండ్ స్థాయిలో ఉన్న రెవెన్యూ సిబ్బంది క్రాస్ చెక్ చేయకుండా రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతమందికో వ్యవసాయేతర భూములకు సంబంధించి కూడా ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వీరికి అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధును రైతు భరోసాగా మార్చి అమలు చేయబోతోంది. ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము, 2 విడతలుగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి అని చెబుతున్న పరిస్థితి. ఆ దిశగా కసరత్తు కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ భారాన్ని తగ్గించుకునేందుకు రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మీద పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు కొంత ఫిల్టరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో మంత్రివర్గ ఉపసంఘం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణను నిన్న ప్రారంభించింది. నిన్న ఖమ్మం జిల్లాలో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. ఇవాళ ఆదిలాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్న పరిస్థితి. పెద్ద రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు అని పెద్ద ఎత్తున మనకు అభిప్రాయ సేకరణలో వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ కసరత్తు కొనసాగుతూనే ఇంకొక వైపు రాష్ట్రంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి కేసు ఎక్కడ నమోదైంది, మొట్టమొదటి నోటీసు ఎక్కడ జారీ చేశారు, సేమ్ టైం ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఎవరెవరు రైతు బంధు పథకం కింద నిధులు పొందిన వారు ఉన్నారో వారు తిరిగి ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది, అవసరం ఏర్పడుతుంది అన్న అంశాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఫస్ట్ కేసు గురించి చెప్తాను. ఫస్ట్ కేసు మనకు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ కేసు నమోదైంది. ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మేడ్చల్ జిల్లాలో ఫస్ట్ నోటీస్ జారీ చేసిన పరిస్థితి. కలెక్టర్ స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆర్డర్స్ పాస్ చేశారు. ఒక యాదగిరి రెడ్డి అనే ఒక రియల్టర్ తనకున్న 33 ఎకరాలను ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన ఈ 33 ఎకరాలకు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రైతు బంధు పథకం కింద నిధులు పొందుతూ వస్తున్నారు సంవత్సరానికి. ఈ మొత్తం చిన్న మొత్తం కాదు, మొత్తం ఇప్పటి వరకు ఆయన 20 లక్షల రూపాయలు రైతు బంధు పథకం కింద పొందినట్టుగా ప్రభుత్వం గుర్తింపు వచ్చింది. దీనికి సంబంధించి యాదగిరి రెడ్డి ఈ రకంగా తన 33 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి ఆ ప్లాట్లను కూడా విక్రయించేసుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటికి కూడా పట్టాదార్ పాసు పుస్తకాలు ఉన్నాయి అన్న కారణంతో ఆయనకు సంవత్సరం ప్రతిసారి రైతు బంధు పథకం కింద ఆయనకు నిధులు మంజూరవుతున్నాయని ఒక ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదుకు సంబంధించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. గ్రౌండ్ లెవెల్లో ఆర్డీఓకు, అదే రకంగా తహసీల్దార్కు, గట్కేసర్ తహసీల్దార్కు కూడా ప్రధానంగా నోటీసులు జారీ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఉపయోగించి ఆయనకు ఏదైతే 20 లక్షల రూపాయలు రైతు బంధు పథకం కింద ప్రయోజనం చేకూరిందో అందులో ఆయనకు అర్హత ఉన్న 3.5 లక్షల రూపాయలు మినహా 16,50,000 రూపాయలను రికవరీ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఫస్ట్ కేసు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి చూస్తుంటే ప్రధానంగా ఫస్ట్ కేసు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మనకు గట్కేసర్ ఏరియాలో కనిపిస్తుంది. గట్కేసర్ ఏరియాలో మనకు తెలుసు ఇదంతా అర్బనైజ్డ్ అయిన ఏరియా. అర్బనైజ్డ్ అయిన ఏరియాలో రైతు బంధు పథకం కింద వ్యవసాయానికి పెట్టుబడి పేరిట ఎలా ఆర్థిక సహాయం తీసుకుంటారు, ప్రభుత్వ నిధులను ఎలా కొల్లగొడతారు అన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఒకసారి గట్కేసర్కు సంబంధించి చూస్తే విస్తుపోయే అంశాలు కూడా మన దృష్టికి వస్తున్న పరిస్థితి. గట్కేసర్ మండలంలో మొత్తం 66,000 ఎకరాలు పూర్తిగా అగ్రికల్చర్ స్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అగ్రికల్చర్ చేస్తున్నది, వ్యవసాయం సాగు చేస్తున్నది మాత్రం కేవలం 30,000 ఎకరాలు. అంటే మనకి ఇక్కడ చేసుకోవచ్చు ఒరిజినల్గా రైతు బంధు పథకం కింద నిధులు పొందాల్సినవి కేవలం 30,000 ఎకరాలు అయితే గట్కేసర్ మండలంలోనే దాదాపు
దాదాపు 66,000 ఎకరాలకు రైతు బంధు పథకం కింద నిధులు వెళుతున్న పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ రెట్టింపు అమౌంట్ వెళుతుంది. అంటే ఆల్మోస్ట్ 50% వృధాగా అనర్హులకు రైతు బంధు పథకం కింద ప్రభుత్వ ధనం కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఒక ఫిర్యాదును కలెక్టర్ లోతుగా పరిశీలిస్తే ఒక ఉదంతం బయటకు వచ్చింది. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి తనకు పోచారం ఏరియాలో, పోచారం అనేది తెలుసు, ఇన్ఫోసిస్ ఉన్న ఏరియా, పూర్తిగా అర్బనైజ్డ్ అయిన ఏరియా, ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి. వేలాది ఎకరాలకు సంబంధించి కన్వర్ట్ అయ్యి వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసిన పరిస్థితి. తనకున్న 33 ఎకరాలను కూడా ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి ప్లాట్లను విక్రయించేసుకున్నారు. కాకపోతే ఇప్పటికీ ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు క్యాన్సిల్ కాకపోవడంతో, దాన్ని కన్వర్షన్ కాకపోతే నాలా కన్వర్షన్ కాకపోవడంతో, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ను పూర్తిగా రియల్ ఎస్టేట్ ల్యాండ్గా మార్చిన తర్వాత ఆ కన్వర్షన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో దాన్ని ఆసరాగా తీసుకొని సదరు యాదగిరి రెడ్డి 20 లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద ప్రయోజనం పొందుతున్న పరిస్థితి. అయితే ఆయనకు వ్యవసాయ భూమి కొంత ఉంది, దానికి సంబంధించిన 3.5 లక్షల రూపాయలను పక్కన పెడితే మిగతా 16,50,000 రూపాయలను రికవరీ చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశించారు. ఇదే రకంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది మొత్తం అక్రాస్ తెలంగాణ అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి రూరల్ ఏరియాలో ఎక్కువ స్థాయిలో ఉందన్న సంగతి తెలుసు మనకు. కాకపోతే హైదరాబాద్ సరౌండింగ్ ఏదైతే జిల్లాలు ఉన్నాయో, హైదరాబాద్ సరౌండింగ్ జిల్లాలో చాలా వ్యవసాయ భూములు పూర్తిగా కన్వర్ట్ అయ్యాయి. అయితే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి, లేదా రైస్ మిల్లు లాంటి ఏర్పాటు చేసుకున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన పరిస్థితి. ఇలాంటి భూములకు కూడా వేల ఎకరాల పేరిట పట్టాదారు పాస్తు పుస్తకాలు ఉండడంతో ప్రభుత్వ నిధులు వారికి ప్రయోజనం చేకూరుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నిధులను ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుందో, రైతు బంధు పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు పొందుతూ వస్తున్నారో వారంతా అక్రమార్కులుగానే భావించాల్సి వస్తుంది. వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెప్పాలి తమ భూములు వ్యవసాయ భూములు కావు అని, లేకపోతే స్థానికంగా ఉన్న రెవెన్యూ యంత్రాంగం అన్న వాటిని గుర్తించాలి. వీటిల్లో వ్యవసాయం చేయడం లేదు కాబట్టి కన్వర్ట్ అయ్యాయి, పరిశ్రమలో లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయో అన్నది నిర్ధారించాల్సిన అవసరం కూడా లోకల్ రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో నిజానికి రైతు బంధు పథకం అమలు చేస్తున్న తొలి ఫస్ట్ 2 ఇయర్స్లో దీనికి సంబంధించి జరిగింది. వీరు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన జిరాక్స్లను సబ్మిట్ చేయడం, వాటిని నిర్ధారించిన తర్వాత విఆర్ఓ ఒక నివేదిక ఇస్తే దాన్ని ఎంఆర్ఓ ద్వారా ఆమోదం పొంది పూర్తిగా రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు గ్రౌండ్ లెవెల్లో అకౌంట్లలో పడిన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఈ క్రాస్ చెకింగ్ అనేది పూర్తిగా పక్కకు పోయింది. కారణాలు అనేకం కావచ్చు, రాజకీయ కారణాలు ఉండొచ్చు, ఇతరత్ర అధికార యంత్రాంగంలో అలసత్వం కావచ్చు. కారణాలు ఏవైనా కూడా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఒక్క ఉదంతం చూసుకుంటేనే 50% నిధులు వేస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ను కనుక అమలు చేస్తే ఇంకా ఎంతమంది అనర్హులకు రైతు బంధు ప్రయోజనం పొందారు అనేది తేడతెల్లమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కలెక్టర్లందరికీ సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. మొత్తం మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ఎవరెవరికి అనర్హులకు రైతు బంధు పథకం సంబంధించిన నిధులు చేరాయి అనే విషయంలో పూర్తిగా లోతైన అధ్యయనం కొనసాగుతుంది. ఇదో రకంగా చెప్పాలంటే అక్రమార్కులకు షాక్ ఇచ్చే వార్తగా చెప్పొచ్చు. జెన్యూన్గా రైతు అయి ఉండి వ్యవసాయం చేస్తున్న వారికి పెట్టుబడి సాయం కింద అందించడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడికి సంబంధించిన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతు బంధు పథకానికి సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం అనర్హులను ఎవరైతే 10 ఎకరాలకు పైగా ఉన్నా వారిని మినహాయించాల్సిన అవసరం ఉంది. వారు ఖచ్చితంగా భూస్వాములు అయి ఉంటారు. వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేనే లేదు. ప్రభుత్వ నిధులను అందుకు వెచ్చించాల్సిన అవసరం లేనే లేదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంతకాలం అనర్హులుగా ఉండి వారు రైతు బంధు పథకాన్ని ప్రభుత్వ నిధులను పొందుతున్నారు. వారి నుంచి కూడా రికవరీ చేయాల్సిన అగత్యం ఉంది, అవసరం ఉంది అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఆ దిశగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కలెక్టర్లందరూ ఈ విషయంలో ఫోకస్ చేస్తే చాలా మందికి, ముఖ్యంగా అర్బన్ రిలేటెడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాలో నాలా కన్వర్షన్ కాకపోవడం, అంటే అగ్రికల్చర్ ల్యాండ్లు పూర్తి వేరే స్థాయి ఉపయోగాలకు వాటిని, అంటే అది రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు, ఇండస్ట్రీ పర్పస్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ పర్పస్ కావచ్చు, దాన్ని కన్వర్షన్ జరిగిన ప్రాంతాలను గుర్తించి ఆ రకంగా ఫిల్టర్ చేస్తే ప్రభుత్వ నిధులు మిగలడమే కాకుండా గతంలో వృధా అయిన అమౌంట్ను కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏ ప్రాంతాలలో ఎఫెక్ట్ పడుతుందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్కు సంబంధించి చూస్తే మనకు పాత రంగారెడ్డి జిల్లా ఏరియాలో చాలా మటుకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ డెవలప్ అయ్యాయి. సో వీటికి సంబంధించి ఇంకా కన్వర్షన్స్ పూర్తి కాలేదు కాబట్టి
ఆ కన్వర్షన్ పూర్తి కాని భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విఆర్ఓలు కావచ్చు, మండల రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు కనుక ఎంక్వైరీ చేసి ఏ ప్రాంతం అగ్రికల్చర్ భూమి, ఏ ప్రాంతం సాగవుతుంది, ఏ ప్రాంతం ఇతరత్ర ప్రయోజనాల కోసం వాటిని కన్వర్ట్ చేశారు, వీటిని కనుక గణాంకాలను లెక్క తీసి ఎన్నేళ్ల క్రితం కన్వర్షన్ అయింది చూసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు పొందుతున్న అమౌంట్ను రికవరీ చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అమౌంట్ రిటర్న్ వస్తుంది. సేమ్ టైం ఇప్పటి నుంచి కూడా రైతు భరోసా కింద ఇవ్వాల్సిన నిధులను కూడా కొంత ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఇప్పుడున్న జిల్లాలకు సంబంధించి చూస్తే మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత వికారాబాద్, ఆ తర్వాత ఇప్పుడున్న రంగారెడ్డి, అదే రకంగా వీటి పొరుగునే ఉన్నాయి కొన్ని జిల్లాలు, అవి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒకటి సంగారెడ్డి ఏరియాలో కూడా చాలా ఏరియాస్ అగ్రికల్చర్ నుంచి కన్వర్ట్ అయిన పరిస్థితి. అదే రకంగా యాదగిరిగుట్ట ఏరియాలో కూడా చాలా అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన పరిస్థితి. ఇంకా సౌత్ వైపు వెళుతుంటే మనకు కొంత భువనగిరి ఏరియాలో కనిపిస్తుంది ఎక్కువ, తర్వాత షాద్నగర్ ఏరియాలో కనిపిస్తుంది, ఆ తర్వాత వికారాబాద్ ఏరియాలో కనిపిస్తుంది. ఇట్లా ఈ ఏరియాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్గా ఇప్పటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన వ్యక్తి వాటిని ఇతరత్ర ప్రయోజనాలకు, గృహ అవసరాలకు కావచ్చు, లేదా ఇండస్ట్రీ పర్పస్ కావచ్చు, లేకపోతే పౌల్ట్రీ అట్లాంటి వాటికి కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లకు కావచ్చు ఇచ్చేసిన పరిస్థితి. వీటిని పూర్తిగా కనుక ఫిల్టర్ చేస్తే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటి నుంచి ఖర్చు చేయాల్సిన అగత్యం కూడా మిగులుతున్న పరిస్థితి. ఇక ఇంకోటి వరంగల్ ఏరియా కావచ్చు, కరీంనగర్ ఏరియా కావచ్చు, అంటే పాత జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మనం నిజామాబాద్, ఆదిలాబాద్ కొద్దిగా తక్కువ కావచ్చు, బట్ నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ ఏరియాలలో అర్బనైజ్డ్ అయిన ఏరియాలు అయితే వీటికి సంబంధించి గతంలో ఇవి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కొన్ని జిల్లాల కేంద్రాలుగా ఉన్నాయి, మున్సిపాలిటీలుగా ఉన్నాయి. కొన్నింటిని మాత్రం నగరపాలక సంస్థలుగా, మున్సిపల్ కార్పొరేషన్స్గా ప్రమోట్ చేసిన పరిస్థితి. ఎప్పుడైతే నగరపాలక సంస్థలుగా మారాయో ఆ తర్వాత ఆ సరౌండింగ్లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా కన్వర్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ పడబోయే అంశాలు మనకి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న అర్బనైజ్డ్ అయిన ఏరియాలు, అదే రకంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలుగా ఉన్న చాలా ప్రాంతాలలో అర్బనైజ్డ్ అయిన ఏరియాలు, వీటిల్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా కన్వర్ట్ చేయలేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అలాగే కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది వీటిని క్రాస్ చెక్ చేసి, వెరిఫై చేసి, ఫిల్టర్ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేయకపోవడంతో ఇంతకాలం చాలా మంది అనర్హులకు, ఇంకా చెప్పాలంటే గతంలో ఒక మంత్రికి 600 ఎకరాలుంటే అతనికి కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున, ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అతనికి కూడా అమౌంట్ వెడుతున్నాయన్న పొలిటికల్ అలిగేషన్స్ కూడా వినిపించాయి. ఇందులో వాస్తవం ఉందా లేదా అన్నది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వ సహాయాన్ని పొందితే దాన్ని కూడా ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఉపయోగించి ఖచ్చితంగా రిటర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి నిధులను సమీకరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా. ఇప్పుడు ఇంకొకటి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి ఇప్పుడు ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ముఖ్యంగా ప్రభావం పడే ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు అర్బనైజ్డ్ అయిన ఉమ్మడి జిల్లా కేంద్రాలకు సంబంధించిన ఏరియాలలో ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎవరైతే తమ భూములను రెసిడెన్షియల్ పర్పస్కు మార్చుకున్నారో, అదే రకంగా ఇండస్ట్రీస్కి ఇచ్చారో, లేదా పౌల్ట్రీ పరిశ్రమకు వాడుకున్నారో, లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చేశారో, ఇవన్నీ డెవలప్మెంట్కి ఇచ్చారో, ఇలాంటి అంశాలన్నీ గుర్తించి వీటిని ఫిల్టర్ చేసే కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది. ఇలాంటి వాటికి ఎప్పుడు ఆ కన్వర్షన్ పూర్తయింది, అగ్రికల్చర్ భూమి నుంచి ఎప్పుడు ఇతరత్ర ప్రయోజనాలకు వాటిని మార్పు చేశారు, ఆ ప్రయోజనాలను పొందుతున్నారు అన్నది రికవరీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు రైతు బంధు పథకం కింద పొందుతున్న నిధులను రికవరీ చేయడానికి ఇప్పుడు కలెక్టర్లు సమాయత్తమవుతున్నారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వానికి ఏ రకమైన ప్రయోజనాలు అందబోతున్నాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ప్రయోజనాలు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒకటి, గత కొన్ని సంవత్సరాలుగా ఫండ్స్ను రికవరీ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ నాలా కన్వర్షన్స్ చేసుకోకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్న పేరుతో ఇతరత్ర ప్రయోజనాలకు ఆ భూములను వాడుకున్నా, రియల్ ఎస్టేట్కి కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాలకు వాటిని వాడుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్కి సంబంధించి 2019లో కన్వర్ట్ అయింది. అప్పటి నుంచి అతను రైతు బంధు పొందుతున్నాడు. సో 2019 నుంచి 2024 వరకు అతను ఆ ప్రయోజనం ఎంత పొందాడు, ఎంత నిధులు వచ్చాయి,
దీన్ని రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రికవరీ చేస్తే కనుక ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేస్తే కనుక ఈ రకంగా కన్వర్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు ప్రభుత్వ నిధులను తీసుకున్నాడు అనేది గణాంకాలు వేస్తారు. కలెక్టర్ దీనికి సంబంధించి మదింపు చేసిన తర్వాత క్లియర్ కట్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేయడం, వారు ఆ ప్రయోజనాలు పొందిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా ఆ అమౌంట్ను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఓవరాల్గా ఇది ఉమ్మడి 10 జిల్లాలలో, తెలంగాణలో గతంలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాల్లో వ్యాప్తంగా కనుక కొనసాగితే చాలా ప్రాంతాల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు తెలంగాణలో అర్బనైజేషన్ పెద్ద ఎత్తున కొనసాగింది. గత 10 సంవత్సరాల కాలంలో అంటే 2014లో అగ్రికల్చర్ భూమి ఎంత ఉందో ఇప్పుడున్న దాంట్లో చాలా వరకు కన్వర్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా అగ్రికల్చర్ భూమి పెరిగి ఉండవచ్చు కాగా, కానీ గతంలో ఉన్న అగ్రికల్చర్ భూమికి సంబంధించి అర్బనైజ్డ్ అయిన ఏరియాలలో మాత్రం ఖచ్చితంగా అది ఇతరత్ర ప్రయోజనాలకు ఆ భూములను వాడుకున్నారు, కానీ రికార్డులకు ఎక్కలేదు, ఆ ప్రయోజనాలు పొందుతున్నారు. దీన్ని మొత్తంగా మదింపు వేస్తే ఒక అంచనా ప్రకారం దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనవసరమైన అనర్హులకు రీచ్ అయ్యాయి అన్న ఒక అంచనా కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన గణాంకాలను పూర్తిగా అధికార యంత్రాంగం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఒక అనధికారిక లెక్క ప్రకారం ఇప్పటి వరకు అనర్హులైన వ్యవసాయదారులకు కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారికి కావచ్చు, ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు నిధులు మళ్లింపు జరిగింది అంటున్నారు. ఇప్పుడు దాన్ని గనక రికవరీ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ రైతు రుణమాఫీ, దానికి సంబంధించి ఈజీగా ఫండ్స్ సమకూర్చుకునే అవకాశం ఉంది. ఇది ఫండ్స్ రికవరీ చేయడం ద్వారా ఫస్ట్ బెనిఫిట్ ఇది జరిగే అవకాశం ఉంది. అనధికారిక లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయోజనం ఇది కొనసాగుతుంది. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు 2 విడతలుగా ఇస్తామన్నారు. ఒకసారి 7,500, ఒకసారి 7,500 ఖరీఫ్, అదే రకంగా రబీ. ఈ అమౌంట్ పెరుగుతుంది. అంటే గతంలో 10,000 ఇస్తే ఇప్పుడు 15,000, అంటే 5,000 రూపాయలు పెరుగుతుంది. సేమ్ టైం అనర్హులకు కనుక మినహాయిస్తే ఇప్పుడున్న అంచనా ప్రకారం మనం ఇప్పుడు మేడ్చల్ కేసుని తీసుకుంటే ఆల్మోస్ట్ సగం వృధా అవుతున్న పరిస్థితి. అంటే మొన్న కేబినెట్ భేటీ తర్వాత రైతు భరోసాను అమలు చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు కావాలని కేబినెట్లో ప్రకటించిన పరిస్థితి. అంటే ఈ రకంగా ఫిల్టర్ చేసే కార్యక్రమం కనుక కొనసాగితే అర్బనైజ్డ్ అయిన ఏరియాలలో కన్వర్ట్ అయిన ల్యాండ్స్ని కనుక మినహాయించి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను కనుక మినహాయిస్తే ఖచ్చితంగా ఇందులో 50% మిగిలే భారం తగ్గే అవకాశం ఉంది. ఒకటి, ఇప్పటి వరకు అనధికారికంగా అనర్హులకు వెళ్ళిన 20,000 కోట్ల రూపాయలను రికవరీ చేయడంతో పాటు సేమ్ టైం ఇప్పుడు భవిష్యత్తులో సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు, సంవత్సరానికి ఒక విడతకు కావాలంటున్నారు. సో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. అందులో 50% మినహాయించే అవకాశం ఉంది. 50% ప్రభుత్వ నిధులు మిగిలే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, ఇప్పటి నుంచి రైతు భరోసా మీద ఖర్చు పెట్టాల్సిన నిధిలో మిగులుతాయి, 50% మిగులుతాయి. సేమ్ టైం గతం నుంచి వృధా అయిన 20,000 కోట్ల రూపాయలు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇది సబ్జెక్టు కరెక్షన్, అధికారిక లెక్క కాదు. అనధికారికంగా ఇప్పటి వరకు రైతు బంధు కింద అనర్హులు ప్రయోజనం పొందిన అమౌంట్ 20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. దీన్ని ప్రభుత్వాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం గణాంకాలను పూర్తిగా మదింపు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇది సమ్వేర్ అరౌండ్ 20,000 కోట్ల రూపాయలు ఉంటుందని. అంటే ఇప్పుడు ఈ రకంగా కన్వర్ట్ అయిన వాటిని కనుక మినహాయిస్తే తక్షణం 20,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అవ్వడంతో పాటు భవిష్యత్తులో సంవత్సరానికి ఎంతైతే ఖర్చు అవుతుందనుకున్నారో దాదాపు 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు. దీని నుంచి కూడా 50% తగ్గే అవకాశం కనిపిస్తుంది. అందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు గట్కేసర్లో నమోదైన ఫస్ట్ కేసు కింద చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్రయోజనాలు, ఒకటి ఇప్పటి నుంచి దీనికి సంబంధించి రైతు భరోసా మీద ఖర్చు పెట్టాల్సిన నిధుల భారం తగ్గుతుంది. సేమ్ టైం ఇప్పుడు ఆ తక్షణ అవసరాల కోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా గతంలో అక్రమంగా పొందిన రైతు బంధు సహాయాన్ని పొందిన వారి నుంచి రికవరీ చేసుకునే అవకాశం. ఈ రెండు ప్రయోజనాలు ప్రభుత్వానికి కలుగుతున్నాయి. ఫస్ట్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు, ఒకటి ప్రభుత్వానికి 2 ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటి నుంచి రైతు భరోసాకు సంబంధించిన భారం తగ్గడం. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఎవరైతే అనర్హులు పొందారో వాటిని రికవరీ చేయడం ద్వారా కొంత ప్రభుత్వానికి నిధులు సమకూరడం జరుగుతుంది. ఈ 2 అంశాలతో పాటు ఏ ప్రాంతంలో ప్రధానంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటే హైదరాబాద్ చుట్టుపక్కల అర్బనైజ్డ్ అయిన ఏరియాలు, ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, అదే రకంగా ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన కొన్ని ఏరియాల మీద పడే అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం
ఎవరైతే మున్సిపాలిటీలుగా ఉండి మున్సిపల్ కార్పొరేషన్లుగా మారిన ఉమ్మడి జిల్లా కేంద్రాలు ఉన్నాయో వాటి సమీప ప్రాంతాల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ కూడా అర్బనైజ్డ్ ఏరియాస్ అయ్యాయి, పెరిగిపోయాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా వరకు కన్వర్ట్ అయిన పరిస్థితి. వీటిని మొత్తం గనక మదింపు చేస్తే ప్రభుత్వానికి 2 ప్రయోజనాలు తక్షణంగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ అక్రమార్కులకు ఒక కొరడా జొలిపించినట్టుగా మనం భావించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.